ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. బాధలు కష్టాలు ఇలాంటివన్నీ మన జీవితంలోకి అలా అలా వస్తూ ఉంటాయి, అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు, ఎక్కువసేపు టైం వేస్ట్ చేసుకోకూడదు. కానీ మనందరికీ ఆకలి మాత్రం ప్రతిరోజు టైంకి వచ్చేస్తుంది, వెళ్తుంటుంది. ఆ వచ్చినప్పుడు మాత్రం ఆకలి తీర్చుకోవటానికి చాలా తృప్తిగా తినాలి అంటే మాత్రం మీ అందరికీ తెలిసిన ఒక పెద్ద రహస్యం చెప్పేస్తాను. అది అమ్మ చేతి వంట అయి ఉంటే చాలా అనమాట. అంటే మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా అమ్మ చేతితో చేసిన రుచి అలా తగలగానే మన ఆకలి ఇట్టే తీరిపోతుంది. అందుకే అమ్మ చేతి వంటలో ఈ రోజు మీ ఆకలి తీర్చేందుకు ఒక న్యూ రెసిపీతో వచ్చేసాను. అదేంటో చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? బాగున్నాను. స్ట్రిక్ట్ టీచర్ లా ఉన్నారు. మళ్ళీ స్ట్రిక్టేనా? ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉండొద్దు అనుకుంటున్నాను ఈసారి. మొన్న కూడా ఒకసారి అన్నారు కదా, అది మా మనరాళ్ళు అడిగేశారు నన్ను, ఎందుకమ్మా అంత స్ట్రిక్ట్ గా ఉంటున్నావు అని అడిగారు. అవును, మీరు అంటే ఒక్కొక్కసారి చాలా చాలా జోవెల్ గా చాలా బాగా అనిపిస్తారు. ఇవాళ మళ్ళీ స్ట్రిక్ట్ గా అనిపిస్తారు కదా. అంతే, కొంతమందికి అలా అలా ఫిక్స్ అయిపోతాం అనమాట. అప్పట్లో టీచర్లు ఇలాగే ఉండేవాళ్ళు. ఏం చేస్తున్నారు? అయినా మీరు ఇక్కడ కూడా టీచర్ జాబే కదా. అంతేలే, ఎలా చేయాలో చెప్తారు, నేను చేస్తూ ఉంటాను. అది బాగుంది లేదు తినాలి అంతే. చింత చిగురు గుడ్డు పొరటు. చింత చిగురుతో గుడ్డు పొరటు మామూలుగా మనము గుడ్డుతో పొరటు చేసుకుంటాం కదా, సేమ్ అలాగే, కాకపోతే చింత చిగురు ఒకటి యాడ్ అవుతుంది అనమాట. అదనమాట సంగతి. ఈ రోజు స్పెషల్ చింత చిగురు గుడ్డు పొరటు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఇప్పుడు ఒకసారి చూద్దాం. చింత చిగురు గుడ్డు పొరటు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు, నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గుడ్లు, తరిగిన కొత్తిమీర. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వంట స్టార్ట్ చేద్దాం. ప్యాన్ పెట్టేనా? పెట్టేస్తాను. అంటే చింత చిగురుని మనం వాడితే నాన్ వెజ్ కూరల్లో వాడతాము, లేదు అంటే కనుక పప్పులో ఎక్కువగా అందరం పెడుతుంటాం. అలా కాకుండా అప్పటికప్పుడే రాగానే వెరైటీగా తినాలి అంటే ఇలా ట్రై చేయాలి అంతే. ఎక్కువగా చింత చిగురు పప్పు బాగుంటుంది. నాన్ వెజ్ లో మటన్ కి ఎక్కువ కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుతుంది. అవును, కాకపోతే ఈ మధ్య చికెన్ లో వేస్తాము. చికెన్ కూడా చేస్తారు, బాగుందా? అలాగే ఇప్పుడు ఎగ్ లో మనము అన్ని రకాలుగా దాన్ని వాడుకోవటం ఈ సీజన్ లోనే కదా చూసుకునేది, అందుకని వాడేస్తూ ఉండాలి. ఇంకా వస్తుంది ఇప్పుడు చింత చిగురు. ఇంకా ఈసారి ఎక్కువ రోజులు వచ్చినట్టు అనిపించింది నాకు. రెగ్యులర్ తాలింపు కాదు, జస్ట్ జీలకర్ర ఒకటి. ఎందుకంటే కొంచెం పులుపు కూడా వస్తుంది కదా, అందుకని ఎక్కువ ఏమి వేయద్దు. పచ్చిమిర్చి మీకు, నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు వేస్తున్నాను, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఓకే, ఉల్లిపాయలు కూడా వేస్తారు. మామూలుగా మనం పొరటుకి ఎక్కువ ఉల్లిపాయలు వాడతాం కదా, దీనికి అంతే. అలా అని చెప్పేసి చింత చిగురు ఎక్కువ వేయట్లేదు, కొంచెం పులుపు ఎక్కువ కూడా రావద్దు, సమానంగా ఉండాలి. మీ కోడలికి మన ఇండియా వంటలు నచ్చుతాయా? బాగా వండుద్ది కూడా. ఎప్పటికైనా మన షోలో ఆమెతో ఒకటి చేయిస్తాను తప్పకుండా. తెలుగు చక్కగా వంట చేయడానికి మాటలు చెప్పుద్ది. చేద్దాం. ఫీలింగ్స్ సేమ్ ఉంటాయి కదా. అంటే శ్రీదేవి గారి వాళ్ళ కోడలు అమెరికన్ అనమాట. సో ఆవిడకి మన వంటలు నచ్చుతాయా నచ్చవా అని. అందులో మీ చేతి వంట నచ్చుకుంటా ఉంటారా? మా అబ్బాయి కూడా చాలా బాగా చేస్తాడు కదా. ఈవెన్ మన ఇండియన్ స్టైల్ అన్ని వచ్చు. సూపర్. మీ కోడలికి బాగా ఇష్టమైన మన ఇండియా రెసిపీ ఏంటి? అది ఎక్కువగా పప్పులు ఎక్కువ తింటే, టమాటా పప్పు అలాంటి. బిర్యానీ నచ్చుతుందా? ఎక్కువ బిర్యానీ, చికెన్ బిర్యానీ బాగా చేస్తాను. పర్వాలేదు, అన్ని నేర్చేసుకుని చాలా మటుకి చేస్తుంది. నేను అక్కడ అమెరికాలో ఏదైనా బాగా అప్పుడు మన ఇండియా వంటలు నేర్పించకుండా అక్కడ తన దగ్గర నుంచి కాంటినెంటల్ డిషెస్ అన్ని నేర్చుకోండి. ఈసారి అవే చేస్తాను. మీరు ఎలాగో వాటికి అమ్మ చేతితో చేసే రుచిని మిక్స్ చేస్తారు కదా, పాస్తాను కూడా అమ్మ స్టైల్లో చేస్తారు గ్యారంటీగా. అలా చేసి కొత్త రెసిపీస్ అన్ని చేయొచ్చు. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి.
కొంచెం అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాము. నెక్స్ట్ కారం వేస్తాము. అంతే, ఇంకా అన్నీ వేసాము. అది ఒక్కసారి బాగా తిప్పేసి ఇప్పుడు చింత చిగురు వేస్తాము. అది వేగాలి కదా. చింత చిగురు ఎట్లా నలుపుకోవాలో చాలా సార్లు చెప్పేస్తాను కాబట్టి ఈ రోజు నలిపిందే తెచ్చాను. యాక్చువల్గా ప్రిజర్వ్ చేయటం కూడా సేమ్, ఆరబెట్టేసి ఉప్పు పసుపు వేసేసి బాగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. అంటే అలా ఉంచేసి ఇవి ఎగ్స్ పైన వేసి మూత పెడదాం. ఓకే, పైన ఎట్లా వేసి మూత పెట్టేస్తే ముందే కదపకుండా ఉంచితే బాగా ఉడుతుంది అనమాట. అలాగే పైన కొత్తిమీర వేసేస్తాను. మూత పెట్టేనా? మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మూత పెడితే అప్పుడు గుడ్డు బాగా ఉడుకుతుంది అనమాట. పొరటు మంచిగా వస్తుంది. చూద్దామా? ఓకే, ఎక్కువ నలపద్దు కదా. ఇప్పుడు ఉడికినంత వరకే. ఇప్పుడు తిప్పచ్చు ఇంకా. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీద్దాం. చింత చిగురు గుడ్డు పొరటు రెడీ. వీనా టేస్ట్ చూస్తే ఎలా ఉంది చెప్పండి. చాలా వేడిగా ఉంది. సరే, ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. చింత చిగురు ఎగ్ కాంబినేషన్ ఎలా ఉంది అని. చిన్న పులుపు అంటారు కదా, అది తగులుతూ ఎగ్లో కాంబినేషన్ అదిరిపోయింది. చాలా 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 వెరైటీగా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చింత చిగురు గుడ్డు పొరటు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు, నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గుడ్లు, తరిగిన కొత్తిమీర. చింత చిగురు గుడ్డు పొరటు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దానిలో సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి మరలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత కారం కూడా వేసుకొని బాగా కలిపి వేగిన తర్వాత చింత చిగురు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు కూరను అంతా కొంచెం పలచగా చేసి పాన్ లో దానిపై కొట్టుకున్న గుడ్లన్నిటిని వేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఎగ్ అంతా బాగా ఉడికిన తర్వాత మూత తీసుకొని చింత చిగురు గుడ్డు పొరటుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చింత చిగురు గుడ్డు పొరటు రెడీ. శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎమ్మీ. చాలా మా అందరికి తెలిసిన రెసిపీలోనే ఒక చిన్న ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే అది ఎంత టేస్టీ అవుతుందో చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా చింత చిగురు గుడ్డు పొరటు ఎలా తయారు చేస్తారో. చాలా చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంది. తప్పకుండా తయారు చేసుకొని మీరు అందరూ చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.